హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా కేవీఎస్ మరియు ఎన్విఎస్ కంబైన్గా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించి భారీ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదండి. అయితే ఈ నోటిఫికేషన్లో మొత్తం 14,960 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఫస్ట్ ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో తెలుసుకుంటామండి. సెకండ్ వన్ ఏంటంటే క్వాలిఫికేషన్, ఈ పోస్టుల తగ్గ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ మూడోది ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కేవీఎస్ అంటే ఏంటంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అని. నెక్స్ట్ ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి అని అర్థం అండి. ఓకేనా. అయితే ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి, నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి, 14,967 అనమాట. ఓకేనండి. అయితే ఇందులో ఫస్ట్ కేటగిరీకి వస్తే అసిస్టెంట్ కమిషనర్ అనమాట. ఇది కేవీఎస్లో తీసుకున్నదండి. కేవీఎస్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా 8 పోస్టులు ఉన్నాయండి. అందరూ చూసినట్లయితే యూఆర్కి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఏమీ లేవు పోస్టులు. అక్కడ ఓబీసీకి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి ఏ పోస్టులు లేవండి. ఇందులో చివరిలో చూసినట్టయితే చూడండి, ఎల్డీ అని చెప్పేసి అంటే మనం స్పెషల్ కేటగిరీగా చెప్పుకుంటాం కదా, అంటే పిహెచ్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇలాంటివి అనమాట. అందులో ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఇది టోటల్గా కేవీఎస్ సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ అనమాట. అదే సేమ్ పోస్ట్ మళ్ళీ ఎన్విఎస్లో కూడా ఉందండి. ఇక్కడ టోటల్ పోస్టులు 9 ఉన్నాయన్నమాట. ఓకేనా. ఫస్ట్ కేవీఎస్లో ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అదే సేమ్ పోస్టులు ఎన్విఎస్లో 9 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి వస్తే 8 ఉన్నాయి. అక్కడ ప్రిన్సిపల్ అండి. ఓకేనా. ప్రిన్సిపల్ సంబంధించి కేవీఎస్లో మొత్తం 134 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్విఎస్ సంబంధించి 93 అయితే పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ తర్వాత కేటగిరీకి వస్తే సిలోని వైస్ ప్రిన్సిపల్ అనమాట. సో వైస్ ప్రిన్సిపల్లో టోటల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 58 పోస్టులు ఉన్నాయి. ఇవి మళ్ళీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. అవి మీరు ఒకసారి పీడిఎఫ్ మేము లింక్ చేసి పెడతాను, ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ పోస్ట్కి వస్తే పీజీటీ అండి. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. కేవీఎస్లో చూస్తే టోటల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1,465 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా. అంటే ఇందులో కేటగిరీస్ ఉంటాయి కదా, అంటే సబ్జెక్ట్ వైజ్గా చూస్తే హిందీ సబ్జెక్ట్వి, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ, ఇలాగ 14 కేటగిరీ టీచర్స్ అయితే మనం ఇక్కడ ఉన్నాయండి. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, 1,465 పోస్టులు అన్నమాట. ఓకేనండి. అందులో యూఆర్ చూస్తున్నట్లయితే 615, ఈడబ్ల్యూఎస్ 141, ఓబీసీ సంబంధించి 390, ఎస్సీ కేటగిరీ సంబంధించి 214, ఎస్టీ కేటగిరీ సంబంధించి 105 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ పీజీటీ ఇన్ కేవీఎస్ అనమాట. ఇదే సేమ్ పీజీటీలు మళ్ళీ ఎన్విఎస్లో కూడా ఉన్నాయి. ఓకేనండి. ఎన్విఎస్లో ఎన్ని ఉన్నాయంటే 1,513 ఉన్నాయండి. అంటే మనకి కేవీఎస్తో పోలిస్తే ఎన్విఎస్లో ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఏంటండి 1,513 ఉన్నాయన్నమాట. ఇందులో కూడా సేమ్ సబ్జెక్టులు మళ్ళీ హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్ ఇంకా సో అన్నీ కూడా మళ్ళీ 12 సబ్జెక్టులకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మళ్ళీ యూఆర్కి 634, ఈడబ్ల్యూఎస్ 146, నెక్స్ట్ ఓబీసీ 403, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి 222, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ సంబంధించి 108. ఈ పోస్టులతో పాటుగా పక్కనే మనకి ఏంటి ఉన్నాయండి, ఎల్డీ సంబంధించి, విఏ సంబంధించి, హెచ్ఏ సంబంధించి అండ్ అదర్స్. అంటే ఇందులోకి ఎవరెవరు వస్తారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వస్తారు. నెక్స్ట్ ఏమోని ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ, సో ఇలా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ ఆ స్పెషల్ కేటగిరీస్ కూడా పక్కన మెన్షన్ చేశాడనమాట. ఓకేనా. సో ఇవన్నీ కలుపుకొని మనకి పీజీటీలు ఎన్విఎస్లు ఎన్ని ఉన్నాయి, 1,513 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ పీజీటీలే మోడర్న్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. దానికి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్గా 18 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఉన్నాయి కదండి, దానికి సంబంధించి ఎన్విఎస్లోని. అలాగే కేవీఎస్లో కూడా ఉన్నాయి. కేవీఎస్లో లేవండి, ఓన్లీ ఎన్విఎస్లో మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీకి వస్తే టీజీటీస్ అండి, అంటే ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటాం కదా. అది కేవీఎస్లో మొత్తంగా 2,794 ఉన్నాయండి అబ్జర్వ్ చేస్తే. ఇందులో మరి ఏ కేటగిరీలో వస్తాయి అంటే హిందీ ఉంది, ఇంగ్లీషు, సాంస్క్రిట్, సోషల్ స్టడీసు, మ్యాథమెటిక్స్, సైన్సు, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషను, ఆర్ట్ ఎడ్యుకేషను, వర్క్ ఎక్స్పీరియన్సు అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్, అంటే టీజీటీగా స్పెషల్ ఎడ్యుకేటర్గా ఉంటారు కదండి వాళ్ళు. ఇవన్నీ కూడా కలుపుకొని 2,794 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో మళ్ళీ కేటగిరీ యూఆర్ మొత్తం కలిపితే 1,153, ఈడబ్ల్యూఎస్ మొత్తం కలిపితే 275, ఓబీసీ కలిపితే 749, ఎస్సీ కేటగిరీ చూస్తే 414 అండ్ ఎస్టీ కేటగిరీ 203 అన్నమాట. ఈ ఓన్లీ కేవీస్లో ఉండే
టీజీటీలు అండి. అలాగే లైబ్రరీయన్ కూడా ఉన్నాయండి. లైబ్రరీ పోస్టులు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి 147 పోస్టులు ఉన్నాయండి కేవీఎస్లో మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఎన్విఎస్కి వద్దాం. ఇప్పుడు వరకు ఈ రెండు మీద కూడా అంటే లైబ్రరీయన్ అండ్ టీజీటీలు మనం కేవీఎస్ సంబంధించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టీజీటీలో ఎన్విఎస్లో ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా 2978 ఉన్నాయండి. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అలాగే హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సేమ్ అన్నమాట సబ్జెక్ట్ వేరుగా. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే జనరల్లో ఎన్ని ఉన్నాయంటే 1230 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 292, నెక్స్ట్ ఓబీసీ 798, ఎస్సీ కేటగిరీ 441, ఎస్టీ కేటగిరీ 217 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే టీజీటీలు అన్నమాట ఎన్విఎస్లో ఉన్నవి. నెక్స్ట్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదండి. థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇందులో మనకి లోకల్ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి అనమాట. అవి ఎన్విఎస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా 443 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా. అందులో మన తెలుగు చూస్తే ఎక్కడ ఉందంటే 14 పోస్టులు ఉండండి తెలుగు. అందులో న్యూయార్క్కి 25 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 15 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి 8 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి టోటల్గా 4 పోస్టులు కలిపితే టోటల్గా మనకి తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన పోస్టులు 57 ఉన్నాయండి. అవే కాకుండా ఎల్డీలో ఒకటి ఉంది, విఐలో ఒకటి ఉంది, హెచ్ఐలో ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ స్పెషల్ కేటగిరీ సంబంధించి చెప్పాం కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకుని దీనికోసం. అంటే మన తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, మొత్తంగా 57 పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఇందులో ఎన్విఎస్లోని. ఓకేనండి. అవి దేనికి సంబంధించినవి, టీచర్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించినవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ దానికి వస్తే ప్రైమరీ టీచర్స్ అండి, పిఆర్టీస్ అంటాం కదా. కేవీఎస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా 3365 పోస్టులు ఉన్నాయండి. మరి ఇందులో ఏ కేటగిరీస్ వస్తాయి అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారండి, నెక్స్ట్ పిఆర్టీలు ఉంటారు, పిఆర్టీ మ్యూజిక్ ఉంటారు. సో వీటి క్వాలిఫికేషన్ అంటే మనం కింద చూద్దాం. ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 3365. ఇందులో ఓసీ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీగా మళ్ళీ సపరేట్ చేశారండి ఈ 3365ని. నెక్స్ట్ ఇందులో కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ నెక్స్ట్ కేటగిరీకి వస్తే నాన్ టీచింగ్ స్టాఫ్లో కేవీఎస్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 9 కేటగిరీలకు సంబంధించి మనకి మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే టోటల్గా చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మొత్తం వీళ్ళు క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ మనకి చూసుకోండి ఒక్కొక్క దాని గురించి చెప్పేస్తాను. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉన్నాయండి 12 ఉన్నాయి అన్నమాట టోటల్గా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉంది, అది 5 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నది, అది 2. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 74, జూనియర్ ట్రాన్స్లేటర్ 8, నెక్స్ట్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏమో 280 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏమో 714. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఏమోని 3 ఉన్నాయండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఏమో 57 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అండి. నాన్ టీచింగ్ స్టాఫ్కి ఉన్న క్వాలిఫికేషన్స్ మనం కింద స్లైడ్లో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఎందులో ఉన్నాయి, ఎన్విఎస్లో చూద్దామండి. ఎన్విఎస్లో కూడా టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మొత్తం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 46 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అంటే ఇది హెచ్క్యూ అండ్ ఆర్క్యూ గ్రేడర్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెండో పోస్ట్ ఏంటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్నమాట, జేఎన్వి అంటే గ్రేడ్, ఇదేమో 552 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాయండి ఇందులోని 165. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి, ఇక్కడ 24 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్లోకి వస్తాయి. ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నామండి పూర్తిగా ఏ కేటగిరీ అంటే ఏ పోస్టులు ఉన్నాయి, అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని దానికోసం తెలుసుకున్నాం కదా. మరి పోస్టుల కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ దానికోసం సంబంధించిన అర్హతలు ఏంటప్పుడు చూద్దామా. సో అర్హతలు ఏంటంటే ఫస్ట్ ఇందులో ఫస్ట్ కేటగిరీ చూసాం కదండి, అసిస్టెంట్ కమిషనర్ ఎన్విఎస్ సంబంధించి. అండ్ ఎన్విఎస్ అండ్ కేవీఎస్ రెండిట్లో కూడా సేమ్ క్వాలిఫికేషనే. ఏంటి ఉండాలంటే పీజీ ఉండాలండి. పీజీ అంటే మాస్టర్స్ ఆఫ్ డిగ్రీ ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ బీఈడి కలిగి ఉండాలండి, బీఈడి చేసి ఉండాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేనికది ఎన్విఎస్ అయినా పర్లేదు, కేవీఎస్ అయినా పర్లేదు. పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్. మరోసారి చెప్తాను చూడండి. అసిస్టెంట్ కమిషనర్కి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్, అండ్ బీఈడి చేసి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో ప్రిన్సిపల్గా చేసి ఉండాలన్నమాట. ఓకేనండి. సో ఈ 3 చేసినట్లయితే మనం అసిస్టెంట్ కమిషనర్కి ఎలిజిబుల్ అవుతామండి. సెకండ్ కేటగిరీ చూస్తే ప్రిన్సిపల్ అండి. ప్రిన్సిపల్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఫస్ట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలండి విత్ 50% మార్క్స్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ బీఈడి చేసి ఉండాలి, అది కూడా 50% మార్క్స్తో చేసి ఉండాలన్నమాట.
ఓకేనండి. దీంతో పాటుగా ఫర్ కేవీఎస్ అంటే కేవీఎస్లో కావాలనుకుంటే వైస్ ప్రిన్సిపల్గా 3 ఇయర్స్ చేసి ఉండాలండి. ఎక్కడది అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, వాటిలో చేసి ఉండాలన్నమాట 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అలాగే మరి ఎన్విఎస్ చూసినట్లయితే ఇది కూడా సేమ్ ఏముండాలండి, టోటల్గా 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాంబినేషన్లోని. అంటే పీజీటీ కమ్ వైస్ ప్రిన్సిపల్ కాంబినేషన్లో చేయాలన్నమాట. అందులో మినిమంగా 3 ఇయర్స్ మనం వైస్ ప్రిన్సిపల్గా చేయాలి. ఎక్కడ ఇది కూడా సెంట్రల్ కానీ స్టేట్ కానీ మనం చేసి ఉండాలన్నమాట. ఆ ఆర్గనైజేషన్లో మనం చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్. ఓకేనండి. నెక్స్ట్ కేటగిరీ చూస్తే వైస్ ప్రిన్సిపల్ కూడా మనకి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి అండ్ బీఈడీ ఉండాలి. ఇది కామన్ థింగ్స్ మనకి ఎప్పుడు ప్రతిదిని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా 4 ఇయర్స్ వరకే ఇక్కడ అడిగారు చూడండి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా ఉండాలి. మనకి ఎంత ఉండాలంటే 6 ఇయర్స్ అడిగాడంటే అట్లీస్ట్ 6 ఇయర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి సంపాదించాలంటే అయితే సెంట్రల్ కానీ లేకపోతే స్టేట్ కానీ లేకపోతే మనం గవర్నమెంట్ గుర్తించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, దాంట్లో కానీ మనకి ఏం ఉండాలంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో వైస్ ప్రిన్సిపల్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, 6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి అన్ని పోస్టులు కూడా ఒకటి కామన్ థింగ్ ఒకటి అబ్జర్వ్ చేయాలని మనం ఏంటంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి పీజీటీకి వచ్చాం. సో పీజీటీలో మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకేనండి. ఇక్కడ కూడా 50% ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కావాలంటే బీఈడీ మనం చెప్పేసుకున్నాం, మాస్టర్ డిగ్రీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటంటే చాలా కేటగిరీస్ ఇచ్చాడండి. అంటే ఏ విధంగా ఇచ్చాడంటే పీజీటీ ఇంగ్లీష్కి అయితే ఏ ఉండాలి అంటే ఇంగ్లీష్ మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్ చేసి ఉండాలని సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారనమాట. అది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ అండ్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అది కామన్గా ఉంటుంది కదండి అందరికీ కూడా. సో ఇవన్నీ చూడండి, లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్కి ఏ సబ్జెక్ట్ చేసి ఉండాలి, మాస్టర్స్ చేసి ఉండాలి అని పక్కన మెన్షన్ చేశాడు. అది డీటెయిల్స్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇది సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేవీఎస్లో ఇచ్చారు. మోడర్న్ లాంగ్వేజ్కి ఇచ్చారు కదా, ఇండియన్ లాంగ్వేజ్ కోసం సెలెక్ట్ చెప్పాం కదా మనం ఆల్రెడీ. అందులో కూడా లాంగ్వేజ్ సంబంధించిన అన్ని ఇచ్చాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు. అవి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారు కదండి, దానికోసం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్గా మనకు కావాల్సింది ఏంటి, టీజీటీకి అయితే డిగ్రీ ఉంటే సరిపోద్దండి. సో జనరల్ డిగ్రీ అంటే యూజీ అన్నమాట. యూజీ ప్లస్ మనకి ఏం కావాలి, బీఈడీ కావాలండి. ఇది కూడా 50% మార్కుతో ఉండాలి. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ మనకి మేజర్ రోల్ ఏంటంటే సీటెడ్ క్వాలిఫై అయి ఉండాలండి. టీజీటీ రాయాలంటే పేపర్ 2 అనేది మనకు క్వాలిఫై అయి ఉండాలండి సీటెట్లోని. ఓకేనా. సో ఇవి దీని టీజీటీ సంబంధించిన క్రైటీరియా అండి మెయిన్గా. నెక్స్ట్ మిగతా అన్ని కామనే, కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు తెలిసి ఉండాలి టీచింగ్ ఇన్ హిందీ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అన్నమాట. అవి మనం కంపల్సరీగా మనం నేర్చుకుని ఉండాలి. నెక్స్ట్ చూసినట్టయితే అది టీజీటీ ఎన్విఎస్లో సేమ్ అండ్ కేవీఎస్లో కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్తో ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనడ్ గ్యాస్ కంప్యూటర్స్ ఇవన్నీ కంప్యూటర్స్ అన్నీ సేమ్ ఉంటుంది. మా క్వాలిఫికేషన్ పెద్దగా చేంజెస్ ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ప్రైమరీ టీచర్స్ ఉన్నారు కదండి. సో ప్రైమరీ టీచర్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ సంబంధించిన కోర్స్ చేసి ఉండాలి. ఓకేనా. లేదంటే జనరల్గా అనుకోండి మనకి ఏం కావాలండి, 12th స్టాండర్డ్ ప్లస్ ఇంకేం కావాలి మనకి డైట్, అదే డిఈడి ఆర్ డైట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే పేపర్ 1A క్వాలిఫై అయ్యి ఉండాలండి. సీటెట్ సంబంధించి ఏం చేయాలి, పేపర్ 1A అనేది క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ మన కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొంచెం తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్కి వస్తే ప్రైమరీ టీచర్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్కి వద్దామండి. సో నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఉండాలండి. ఓకేనా. కొన్ని వాటికి ఇప్పుడు స్టెనో ఉందండి, స్టెనో గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ వాటికి సంబంధించి ఏంటంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ టైపింగ్ స్కిల్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇలాగని కానీ 40 వర్డ్స్ పర్ మినిట్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకుని ఉండాలి ఏంటి నాన్ టీచింగ్ స్టాఫ్కి. మిగతా ల్యాబ్ అసిస్టెంట్ కానీ మిగతా వాటికి వెళ్ళి ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోద్ది. అక్కడ మనకి ఏంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదండి. ఓకేనా. సో మనకి ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ మినిమం డిగ్రీ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వస్తే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటో ఉన్నాయంటే సో షెడ్యూల్ క్యాస్ట్ ఉంది కండి, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years ఇచ్చాడండి. యాక్చువల్గా మనకి ప్రతి కేటగిరీకి 18+ అయితే ఉన్నది కదండి. దాంతోపాటుగా ఏంటంటే అప్పర్ లిమిట్ ఏజ్ ఉంది కదా, దానికి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడనమాట. సో షెడ్యూల్ క్యాస్ట్ అండి, SC ST వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీకి 3 ఇయర్స్. నెక్స్ట్ ఉమెన్ అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళకి 10 సంవత్సరాల వరకు ఇచ్చాడండి. ఆల్రెడీ ఎన్విఎస్లో కేవీఎస్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళు కూడా సపరేట్గా ఇచ్చాడు. అవి 5 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని వాటికి 8 ఇయర్స్, కొన్ని 10 ఇయర్స్ కూడా ఇచ్చాడు అనమాట ఏజ్ రిలాక్సేషన్. అది మీ కేటగిరీ బట్టి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చిన అప్పర్ ఏజ్ లిమిట్ దాటి ఉంటే. ఓకేనా. సో నెక్స్ట్కి వస్తే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి ఏ విధంగా ఉంటుంది అంటే, టోటల్గా మనకి టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ఇంతకుముందు అయితే మనకి ఏముండేదంటే ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేసేవారు. ఈసారి ఏమైందంటే ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేశారనమాట. సో టైర్ 1 అనేది కామన్గా ఉంటుంది, కామన్ ఎగ్జామ్ అంటే అందరికీ కూడా. ఇందులోని మల్టీ టాస్కింగ్ ట్యాప్ ఉంది కదండి, వాళ్ళకి తప్ప మిగతా అందరికీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ ట్యాప్కి సపరేట్ టైర్ 1 ఎగ్జామ్ ఉందన్నమాట. దానికి మళ్ళీ ఒకసారి నేను దానికోసం చెప్తాను. నెక్స్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ మన టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంది కదా, అది 85% మనం కన్సిడర్ చేస్తాడండి. నెక్స్ట్ మిగతా 15% ఏదైతే ఉందో దాన్ని ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారన్నమాట మార్క్స్. అంటే టోటల్గా మనకి ఏం చేస్తాడు, 85% టైర్ 2 నుంచి 15% ఇంటర్వ్యూ నుంచి కన్సిడర్ చేస్తారన్నమాట. ఆ విధంగా వచ్చిన మెరిట్లు బట్టి మనకి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు టైర్ 1 ఎగ్జామినేషన్ కోసం ఏ విధంగా ఉంటుంది అనేది. టైర్ 1 ఎవరికని ఓన్లీ రిమైనింగ్ పోస్టులు మాత్రమే, మల్టీ టాస్కింగ్ ట్యాప్ తప్ప మిగతా అన్నిట్లు కూడా ఏ విధంగా ఉంటుందంటే, సో జనరల్ రీజనింగ్ ఉంటుందండి, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఒకటి, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందండి ఇంగ్లీష్ది. నెక్స్ట్ రిమైనింగ్ ఒక మోడర్న్ లాంగ్వేజ్ ఉన్నది కదండి, అది ఒకటి ఉంటుంది అన్నమాట. లాంగ్వేజ్ కంపెన్సిటీ టెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎన్ని మార్కులు ఉంటుందంటే, మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది టైర్ 1 అండి. అలాగే టైర్ 1 ఎవరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఇక్కడ కూడా చేయమంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ది, లాంగ్వేజ్ టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది కూడా 100 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్ అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ ప్యాటర్న్ చేంజ్ అయింది కదండి. టైర్ 1లోని మల్టీ టాస్కింగ్ ట్యాప్ తప్ప మిగతా అన్నిళ్ళు కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది, కామన్ ఎగ్జాము. అది 100 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్. నెక్స్ట్ అదే మల్టీ టాస్కింగ్కి వచ్చినప్పటికి అక్కడ కూడా 100 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్ ఉంటుంది. టైర్ 2 సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే, మనకి మొత్తం టోటల్గా 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుందండి. ఓకేనా. ఈ 70 మార్కుల్లో 60 మార్కులు ఆబ్జెక్టివ్ టైపు, 10 మార్కులు డిస్క్రిప్టివ్ టైపు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైర్ 1లో మనకి ఏం జరిగిందండి, కామన్గా ఉన్న సబ్జెక్టులు అన్నీ కూడా ఇచ్చేస్తారు అక్కడ, అంటే రీజనింగ్ కానీ అవేర్నెస్ కానీ ఇలాగా. సో ఈ పార్ట్ 2 అంటే టైర్ 2 వచ్చినప్పటికి మనకి ఏముంటాయంటే, ఏ మెథడాలజీ సంబంధించిన అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ 60 ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఒక 10 ఉంటాయి అన్నమాట. టోటల్గా 70 క్వశ్చన్లు ఉంటే అందులోని మొత్తం టోటల్గా 100 మార్క్స్ ఉంటుందండి టైర్ 2 పేపర్ అన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, టైర్ 2 నుంచి 85% మార్కులు కన్సిడర్ చేస్తారండి సెలక్షన్ లిస్ట్లోకి. అలాగే ఇంటర్వ్యూ నుంచి 15% కన్సిడర్ చేస్తారన్నమాట. టోటల్గా మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ, ఇలా 3 పేజెస్ అయితే జరుగుతుంది అనమాట. అయితే టైర్ 2లోని చూసినట్లయితే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. అది ఎంత అంటే 1/4, అంటే 4 తప్పులు చేస్తే ఒక మార్క్ అయితే మనకి పోయే ఛాన్స్ ఉంటుందండి. అంటే అదే 1/4 అంటే 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అది కూడా స్పెసిఫై చేశాడు వాడు. నెక్స్ట్ చూసినట్లయితే టైర్ 2 ఎగ్జామ్ తర్వాత కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదండి, నేను చెప్పాను, అంటే స్టెనోగ్రాఫర్ కానీ అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలా ఉండాలి, ఇంగ్లీష్ స్పీడు 35 వర్డ్స్ అయితే పర్ మినిట్ చేయాలి. అలా హిందీ అయితే 30 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలండి. ఓకేనండి. ఇవన్నీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చినట్లయితే ఇందులోని మనం తెలుసుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఓకేనా. సో హౌ టు అప్లై, మనం ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలంటే, మనకి 3 వెబ్సైట్స్ ఇచ్చాడు, cbse.gov.in అని, నెక్స్ట్ kvsangathan.nic.in అని ఒకటి, నెక్స్ట్ navodaya.gov.in అని చెప్పేసి 3 వెబ్సైట్ వేసి ఇచ్చాడు. వాటి ద్వారా మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వచ్చినట్లయితే మనకి ఏముందంటే, ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. అంటే పోస్ట్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది పోస్టు, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అని ఉందని చెప్పేసి. అయితే ఫస్ట్ చూడండి, ఇందులోని 3 పోస్టులకి సేమ్ ఫీజు ఉందండి. అదేంటంటే అసిస్టెంట్ కమిషనరు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్. వీటికి ఎగ్జామ్ ఫీ చూస్తే 2300, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు చూస్తే 500 ఉందండి ఈ 3 పోస్టులకి కూడా. రిమైనింగ్ టీజీటీ కానీ, అసిస్టెంట్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఫైనాన్స్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, టీజీటీ, లైబ్రరీన్, పీజీటీ, పిఆర్టీ,
నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్. ఇవి అన్నిటికి కూడా ఫీజు ఎంత ఉందంటే ఎగ్జామ్ ఫీజు 1500 ఉంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు 500 అన్నమాట ఈ మిగతా కేటగిరీకి. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన ఏంటి ఉన్నాయండి, మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ అయిన సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 కానీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, ఈ మిగతా ఈ వీటికి ఫీజు ఎంత అంటే 1200 ప్లస్ 500 ఫీజు అండి. ఓకేనా. ఇక్కడ ఫీజు కొందరికి మినహాయింపు ఇచ్చారండి. అవి ఎవరికంటే వీళ్ళు ఉంది కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళకి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉందండి. ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదన్నమాట. సో 500 కట్టుకొని వీళ్ళు ఎగ్జామ్ అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్లాంక్లో మనకి ఏమి ఇచ్చారంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది కదండి, అవి పక్కాగా మనకి జేపీజీ కానీ జేపీఈజీ ఫాంట్లో మాత్రమే ఉండాలని చెప్పేసాడు, మెన్షన్ చేశాడు. నెక్స్ట్కి వస్తే లాస్ట్గా ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి ఉన్నాయండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యాయి అంటే 14 నవంబర్ 2025 పొద్దున్న 10 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 4 డిసెంబర్ 2025 రాత్రి 10 గంటల 50 నిమిషాలతో మొత్తం క్లోజ్ అయిపోతుందండి. ఓకేనా. సో మొత్తానికి అయితే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత మనం తెలుసుకున్నాం కదండి పీడిఎఫ్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంటే సిలబస్ సంబంధించిన కానీ, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని కానీ, దానికోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దానికోసం నేను సపరేట్ వీడియో అయితే చేయగలుగుతాను అనమాట. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన డైలీ టెస్ట్లు అయితే మన వెబ్సైట్లో అయితే పెట్టామండి. వెబ్సైట్ ఏంటంటే teachingnindia.in మనకి టోటల్గా దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు ఫ్రీగా దాన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.